వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. రెడ్డి గారి మౌనానికి కారణం ఏంటి, అసలు కథ ఇదేనా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఈ టైటిల్ ఎవరిని ఉద్దేశించో పెట్టింది కాదు ఈ రోజున. అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, అదేవిధంగా ఆయన కొడుకు మిథున్ రెడ్డిని ఉద్దేశించి పెట్టిన టైటిల్ ఇది. ఎందుకంటే ఇటీవల కాలంలో వాళ్ళిద్దరూ కూడా, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయినారు. వైఎస్ఆర్సీపీ కేంద్రంగా చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి ఈ రోజు. మొత్తం జగన్మోహన్ రెడ్డిని తిరుమల లడ్డు వ్యవహారం కావచ్చు, ఆ తర్వాత జరిగిన అంబటి రాంబాబు అరెస్టు, జోగి రమేష్ ఇంటి మీద దాడి, ఇలాంటి కీలక పరిణామాల్లో దీన్ని నేషనల్ మీడియా పూర్తి స్థాయిలో ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేయడం. టీడీపీ దాన్ని టార్గెట్ చేసినా, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినా, జగన్మోహన్ రెడ్డి దానికి ఏదో కులం రంగు మతం రంగు పూసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. వన్స్ నేషనల్ మీడియా ఈ ఇష్యూని టేకప్ చేసిన తర్వాత తిరుమల లడ్డు వ్యవహారంలో నిజంగానే వైఎస్ఆర్సీపీ డిఫెన్స్ లో పడింది. ఈ క్రమంలోనే ఏకసభ్య కమిటీని వేయడం, ఏకసభ్య కమిటీ ఎందుకు అని సుబ్రహ్మణ్య స్వామితో వైసీపీ పిటిషన్ వేయించే ప్రయత్నం చేయడం, దాన్ని సుప్రీంకోర్టు డినై చేయడం, ఏకసభ్య కమిటీ వేయడానికి సంబంధించడం మనం చూసాం. ఇక ఏదంటే పరిపాలనలో ఉన్న లోసులు అంటే అవకతవకలను బయట పెట్టేందుకే ఏకసభ్య కమిటీ అనేది చాలా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం కూడా. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి వాటి మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి కూడా సిట్ సూచించింది. దాని ప్రొసీడింగ్స్ ప్రకారమే ప్రభుత్వం వెళ్ళింది కాబట్టి సుప్రీంకోర్టు కూడా దాన్ని తప్పట్లేకపోయింది. సో సుబ్రహ్మణ్య స్వామిని నమ్ముకొని మరొకసారి వైఎస్ఆర్సీపీ అడ్డంగా బుక్ అయింది. అయితే ఈ ఎపిసోడ్ మనం పక్కన పెడితే ఇలాంటి కీలక విషయాలు చాలా జరుగుతూ ఉన్నాయి వైఎస్ఆర్సీపీలో. ఇక్కడ అంబటి రాంబాబు అరెస్ట్ అంశంలో కావచ్చు, అంతకుముందు తిరుమల లడ్డు వ్యవహారంలో కావచ్చు, ఇక పార్టీ కేంద్రంగా ఇదే ఇష్యూ నడుస్తూ ఉంది. ఇదే అంశం మీద అటు టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా పరిణామాలు ఉన్నాయి. ఏ ఇష్యూ వచ్చినా అక్కడికే వస్తూ ఉంది. ఇక బడ్జెట్కి సంబంధించిన అంశం కానీ, బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి తన అనర్హత వేట అనే భయంతో వెళ్లి 10 నిమిషాల్లో అసెంబ్లీలో రావడం మీద కూడా చాలా సీరియస్ చర్చ జరిగింది. ఇక రేపు ఉగాది తర్వాత, వచ్చే నెల ఉగాది తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఓదార్పు యాత్రలు చేయబోతున్నారు, పర్యటనలు చేయబోతున్నారు అనే చర్చ కూడా జరుగుతూ వస్తుంది. ఇంత చర్చ జరుగుతూ ఉంటే, ఇంత హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంది వైఎస్ఆర్సీపీలో. ఏ ఇష్యూలో కూడా మనం పెద్దిరెడ్డిని కానీ మిథున్ రెడ్డిని కానీ చూడట్లా. ఎక్కడ ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ కు సంబంధించి కూడా వాళ్ళిద్దరూ ఎక్కడ స్పందించట్లా. అటు భూమన, అటు చెవిరెడ్డి లాంటి వాళ్ళు ఈ రోజున పూర్తి స్థాయిలో ఏ ఇష్యూ వచ్చినా భూమన ఎందుకంటే టీడీ బోర్డు చైర్మన్ గా చేశారు కాబట్టి స్పందిస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ మిథున్ రెడ్డి కానీ, అదేవిధంగా మనం చూస్తే పెద్దిరెడ్డి కానీ స్పందించట్లేదు. పూర్తిగా క్వైట్ సైలెంట్ అయిపోయినారు వాళ్ళు. అంతేకాదు ఎన్ని కీలక అంశాలు వచ్చినా, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి కానీ, జగన్మోహన్ రెడ్డి నిరసనలకు కాల్ ఫర్ చేస్తా ఉన్నా కానీ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన తిరుమల లడ్డు వ్యవహారంలో పదే పదే ఆయన తన మీడియాని అదేవిధంగా తన పార్టీ నేతలని డైరెక్ట్ చేస్తున్నా కానీ, తన అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవడం మీద పూర్తి స్థాయిలో టీడీపీ తన టార్గెట్ చేస్తా ఉన్నా కానీ, ఏ ఇష్యూలో ఎక్కడ పెద్దిరెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ యాక్టివ్గా లేరు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎవరైనా సరే. ఈవెన్ అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అయిన సమయంలో కూడా పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఎక్కడ తన వాయిస్ కూడా వినిపించే ప్రయత్నం చేయండి. అయితే ఈ రెడ్డి గారి మౌనానికి కారణం ఏంటి అని మనం టైటిల్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ టైటిల్కి ఒక జస్టిఫికేషన్ ఉంది అనేసి. ఎందుకంటే ఈ రోజు పెద్దిరెడ్డి పీక లోతున కేసుల్లో కూరుకుపోయారు. మదనపల్లి ఫైల్స్ తగలబెట్టిన కేసు దగ్గర నుంచి భూ ఆక్రమణ ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా అప్పీల్స్ తీసుకుంటే ప్రభుత్వం వైపు నుంచి వందల కంప్లైంట్లు పెద్దిరెడ్డి భూ ఆక్రమణల గురించి రావడం జరిగింది. ప్రభుత్వమే ఆశ్చర్యపోయింది, ప్రభుత్వ పెద్దలే ఆశ్చర్యపోయారు. సో ఆ కేసులో పీక లోతున మునిగిపోయినారు. దీనికి తోడు అటు రాజకీయంగా కూడా పెద్దిరెడ్డికి చంద్రబాబు నాయుడు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. పొంగనూరులోని కొన్ని మండలాలను తీసుకెళ్లి ఉమ్మడి చిత్తూరులో కలపడం కానీ, అన్నమయ్య జిల్లాలో కలిపే ప్రయత్నం చేయడం కానీ, ఈ గద్దనుకోవడంతో అటు పెద్దిరెడ్డిని కేసుల పరంగానే కాదు, వ్యక్తిగతంగానే కాదు, అటు రాజకీయంగా కూడా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఎన్నో రోజులుగా పెద్దిరెడ్డికి తనకి ఉన్న ఆధిపత్య పోరుకు ఈ విధంగా చంద్రబాబు నాయుడు రుణం తీర్చుకుంటే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకొక వైపు ఏం జరుగుతోంది, మిథున్ రెడ్డి లిక్కర్ కేసు వ్యవహారంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. పొలిటికల్ అరెస్ట్ లో సెకండ్ అరెస్ట్, ఫస్ట్ చెవిరెడ్డి అండ్ మిథున్ రెడ్డి. ఈ కేసులో జైలు నుంచి బయటకు వచ్చారు మిథున్ రెడ్డి. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆయన కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయినారు. ఇక్కడ చూస్తే ఇదే సమయంలో ఆయన మీద పోటీ చేసి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు రాజ్యసభ రేసులో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతూ వస్తుంది. అయితే ఈ క్రమంలోనే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయినారు. ఎందుకు సైలెంట్ అయిపోయినారు? ఈ రోజు వాళ్ళు ఎక్కడ మాట్లాడినా, ఏది మాట్లాడినా వాళ్ళ మీద కేసులో పడబోతా ఉన్నాయి, వాళ్ళు జైలుకు వెళ్ళబోతా ఉన్నారు అనేది ఒక అంశం. అనవసరంగా ఉన్న కేసులకు తోడు మరొక కేసులు ఎందుకు కొని తెచ్చుకోవడం అనే ఆలోచన వాళ్ళది కావచ్చు. అదే విధంగా చూస్తే పెద్దిరెడ్డి అన్ని కేసులో ఇరుక్కున్నా, మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జైలుకు వెళ్ళినా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శించే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం వాళ్ళ తరపు నుంచి మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి. అదే పార్టీ ఆఫీస్ తగలబెడితే వంశీని పరామర్శించడానికి వెళ్లారు, తగలబెట్టిన కేసులో అరెస్ట్ అయితే. అదేవిధంగా మొన్న మనం చూస్తే అంబటి రాంబాబు దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. ఆయన అంబటి రాంబాబుని జైల్లో పెడితే వాళ్ళ ఫ్యామిలీని కూడా పరామర్శించారు వెళ్ళి. చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టిన కేసులో ఏ రోజు పెద్దిరెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టలేదు. అదేవిధంగా చూస్తే ఈవీఎంస్ పగలగొట్టిన అరెస్ట్ అయిన పిన్నెల్లిని కూడా పరామర్శించారు జైలుకు వెళ్లి. అయినా సరే పెద్దిరెడ్డిని కానీ మిథున్ రెడ్డిని కానీ పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయంలో చాలా తీవ్ర అసంతృప్తి ఉంది వాళ్ళకు.
దీంతో పాటు రోజా విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా ఎక్కువ చేశారు. రోజా లాంటి వాళ్ళు మొన్నటి ఎన్నికల్లో 45,000 ఓట్లతో ఓడిపోయారు భానుప్రకాష్ చేతిలోని. అయినా ఆ ఓడిపోయిన తర్వాత ఆమెకు అసలు ఫేస్ లేదు నగరిలో. కొన్ని రోజుల పాటు ఆమె చెన్నైకే పరిమితమై ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే తిరుమల లడ్డు లాంటి వ్యవహారాలు కానీ పార్టీ తరఫున ఒక స్ట్రాంగ్ గా వాయిస్ వినిపించే వాళ్ళు లేకుండా పోయారు. ఎందుకంటే వంశీ అరెస్ట్, కొడాల నాని ఆరోగ్యం బాగాలేకపోవడం, బూతులు మాట్లాడే వాళ్ళు లేకుండా పోయినారు పార్టీలో. అలాంటి సమయంలో రోజాని పిలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. రోజా మళ్ళా తిరిగి యాక్టివ్ కావాలంటే, గట్టిగా మాట్లాడాలంటే నగరిలో పెద్దిరెడ్డి ఫాలోవర్స్ కు చెక్ పెట్టాల్సిందే, నన్ను వ్యతిరేకిస్తున్న వాళ్ళకు మీరు చెక్ పెట్టాల్సిందే అని ఆవిడ అడగడం జరిగింది. ఈ క్రమంలోనే వితౌట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ కేజే శాంతిని, కేజే కుమార్ భార్యాభర్తలు ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే పెద్దిరెడ్డికి తెలియకుండానే పెద్దిరెడ్డి అంచులను పార్టీ నుంచి సస్పెండ్ చేసే ప్రయత్నం చేశారు. అది కూడా రోజే కోసం. ఈ విషయంలో నిజంగానే సఫికేషన్ ఉంది పెద్దిరెడ్డికి అండ్ మిథున్ రెడ్డికి. సో ఇదొక అంశం, ఇదొక కీలక అంశం. ఇంకొకటి ఏంటంటే ఈ కేసులు వెంటాడుతూ ఉన్న క్రమంలో ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న భయం కూడా వాళ్ళని వెంటాడుతూ వస్తుంది. ఇంత సుదీర్ఘ చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఎక్కడ కూడా వాళ్ళ మీద ఈ స్థాయిలో కేసు పడలేదు. ఈ స్థాయిలో సఫికేషన్ కూడా ఎదుర్కోలే. 4 ఏళ్లు తానే రాయలసీమకి అనఫిషియల్ సీఎం గా వ్యవహరించారు పెద్దిరెడ్డి. విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళినాక, బయటికి వెళ్ళక ముందు కూడా మిథున్ రెడ్డి అన్నీ తానే అయ్యి ఉండేవాళ్ళు ఢిల్లీలో పార్టీ కోసం. అందుకే జగన్మోహన్ రెడ్డి మూలాలను కొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది టీడీపీ నుంచి ఈ రోజున. అందుకే ఈ రోజు వాళ్ళు కదిలితే కేసు అన్నట్టుగా ఉంది వ్యవహారం. అందుకే ఈ కేసులతోనే ఒకవైపు బీజేపీతో కూడా వాళ్ళు వెళ్దాం అనుకుంటున్నారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దాన్ని ఎక్కడా కూడా వాళ్ళిద్దరు ఖండించట్లేదు. సో బీజేపీలోకి వెళ్ళాలంటే టీడీపీ అనుమతి ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ళు 3 పార్టీలు కలిసే ఉన్నాయి కాబట్టి. చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేకుండా అంత ఈజీగా పెద్దిరెడ్డినో మిథున్ రెడ్డినో బీజేపీ తీసుకుంటుందని అనుకోలేము మనం. అందుకే వాళ్ళు చాలా సైలెంట్ అయిపోయినారు. చాలా జగన్మోహన్ రెడ్డి వ్యవహారాల్లో కూడా ఇన్వాల్వ్ కావడానికి, పార్టీ తరఫున యాక్టివ్ అవడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదన్న చర్చ జరుగుతోంది. అందుకే అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి కొత్త వివాదాలు కొని తెచ్చుకోవడం ఇష్టం లేకనే వాళ్ళు పూర్తిగా సైలెంట్ అయ్యారు అన్న ఒక ప్రచారం ఉంది. అంతవరకు ఓకే కానీ బట్ జగన్మోహన్ రెడ్డి కాల్ఫర్ చేసిన ఇష్యూల్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ కాకపోవడం, పార్టీ తరఫున వాయిస్ వినిపించకపోవడం మాత్రం అనేక అనుమానాలు కూడా తావిస్తోంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి దీన్ని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన సందర్భం అయితే మాత్రం ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.